this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన మెజర్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్ నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ప్రాబ్లం మార్చిలో 2017లో 7 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, మరి ఒక్కసారి ఫార్ములా దేన్ని ఉపయోగించాలి, సో ఎలా చేయాలి అనేది ఒక్కసారి అప్లోడ్ చూసి మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ని కనుక్కోండి. ఓకే, అబౌట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే 20 to 25, మళ్ళీ 25 to 30, మళ్ళీ 30 to 35, అట్లా 1 to 10, 10 to 20, 20 to 30, దాన్ని కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇక్కడ 1, 7, 8 దాన్ని డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకే, కంటిన్యూస్గా లేకుంటే. అయితే మీన్ డీవియేషన్ని కనుక్కోవాలి మీడియన్ని ఉపయోగించుకొని. సో మరి ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్కి మీన్ డీవియేషన్ ఫార్ములా అబౌట్ మీడియన్కి సంబంధించింది సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్. మీరు మీన్ని ఉపయోగిస్తున్నారు, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అని అడిగితే అప్పుడు ఎక్స్ బార్ వస్తుంది. ఎక్స్ బార్కి ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీడియన్ని ఉపయోగించుకొని చేయాలి. అంటే మీడియన్ని కనుక్కోవాలి. మీడియన్ని కనుక్కొని మనం ఈ ఎంని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి మీడియన్ని ఎట్లా కనుక్కుంటామంటే ఇక్కడ ఇలా కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పుడు మిడ్ వాల్యూని కనుక్కుంటాం, ఎక్స్ఐని కనుక్కుంటాం. సో యాక్చువల్గా ఎక్స్ఐ డిసీజ్, సో దాని నుంచి మిడ్ పాయింట్స్ని కనుక్కుంటాం. 20కి 25కి మిడిల్ వాల్యూ. సో ఇక్కడ దీన్ని మిడిల్ వాల్యూ ఎట్లా కనుక్కొచ్చుంటే ఈ నెంబర్ని రెండింటిని యాడ్ చేసి బై 2 చేయండి. 20 + 25/2, సో అంటే 45/2. సో అంటే ఏంటి 22.5. 22.5 ఎలా వచ్చిందంటే 45ని 2తో డివైడ్ చేయండి. 2 2s 4, ఇక్కడ 5 ఇంకా. సో 2 2s 4, మళ్ళీ 1 ఉంటుంది, ఇంకా పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ 0. 2 టేబుల్లో 10 5 టైమ్స్ కట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మళ్ళీ దీనికి మిడ్ వాల్యూని కనుక్కుంటాం. 25 + 30 అంటే ఎంత వస్తుంది 55/2. సో మళ్ళీ చూడండి 2 2s 4, మళ్ళీ 2 7 times 14, మళ్ళీ పాయింట్ పెట్టుకో, 2 5 times 10. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే 22.5 ప్లస్ నెక్స్ట్ 27.5 నెక్స్ట్ అంటే ఈ రెండింటిని తీసేయండి. సో 27.5 మైనస్ 22.5 అంటే 27లో 22 పోతే ఎంత 5 - 5 0 కాబట్టి. సో అంటే 5ని పెంచుకుంటూ పోతున్నాము. నెక్స్ట్ 27కి ఒక 5ని యాడ్ చేయండి, 33.5, 38.5, ఓకే 42.5. సో అట్లా పెంచుకుంటూ పోవాలి. ఓకేనా, ఎస్, ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీడియన్ని కనుక్కోవాలి అంటే ఏంటంటే మీడియన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ఐ. మీడియన్ అనేది ఎక్స్ఐలో ఒక వాల్యూ. అంటే ఎక్స్ఐ కనుక్కుంటాం మనం, మిడ్ వాల్యూస్ ఇప్పుడు చెప్పాను కదా, అందులో ఒక వాల్యూని కనుక్కుంటా. మొత్తం ఎన్ని 3 6 8 ఉంటాయి ఎక్స్ఐలు. ఆ 8లో నువ్వు ఒకటే సెలెక్ట్ చేయాల్సింది. సో ఎలా చేస్తామంటే whose CF ఈజ్ జస్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి n/2 కనుక్కుంటాం. నెక్స్ట్ మీడియన్ని కనుక్కోవడానికి క్యాపిటల్ ఎన్ బయట, క్యాపిటల్ ఎన్ అంటే తెలుసు సిగ్మా ఎఫ్ఐ. ఎఫ్ఐని యాడ్ చేస్తే వీటన్నిటిని యాడ్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎన్ వస్తుంది /2. ఫర్ ఎగ్జాంపుల్ 500 వచ్చింది.
ఇప్పుడు నేను సిఎఫ్ని మీడియన్ని కనుక్కోవడానికి ఎట్లా చెప్తాను చూడండి. మీడియన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ xi whose CF cumulative frequency is just greater than or equal to 500. అంటే మనం సిఎఫ్ని కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం అంటే ఫస్ట్ నెంబర్ని అలానే రాయాలి 120ని. నెక్స్ట్ ఏం చేయాలంటే 120 125ని యాడ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయాలి. అట్లా చేసుకుంటూ పోవాలి. ఎస్ చేద్దాం. సో ఆ సిఎఫ్లో మనము 500 కానీ 500 కంటే ఎక్కువ ఉండే xiని తీసుకోండి. సో దాన్నే మనం మీడియన్ అని చెప్పచ్చు, క్యాపిటల్ N అని చెప్పచ్చు. సో అది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా స్టెప్ బై స్టెప్ చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అదే ఈ ప్రాబ్లంకి ఫైండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫర్ డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అని అడిగితే నువ్వు మిడ్ పాయింట్స్ని కనుక్కొని అవసరం లేదు. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే కంటిన్యూస్కి డిస్కంటిన్యూస్కి డిఫరెన్స్ ఏంటి? కంటిన్యూస్లో మిడ్ పాయింట్స్ వస్తాయి ఎగ్జాక్ట్గా, అంటే 20కి 25 మిడిల్. సో అదే మనకి డిస్కంటిన్యూస్కి మిడ్ పాయింట్స్ రావన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి 5 6 7 9 11 అట్లా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో అవే xiలు అవుతాయి అన్నమాట. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి సింప్లిఫికేషన్, ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ వస్తాయి, డెసిమల్స్ వస్తాయి. సో జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో వీ కెన్ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఒక చిన్న లైన్ అన్నమాట. వీ కెన్ ఫార్మ్ ద ఫాలోయింగ్ టేబుల్ for the given data. ఈ డేటాని ఉపయోగించుకొని మనం టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఎస్. సరే, ఫస్ట్ మనం ఏజ్ ఇన్ ఇయర్స్, దాన్ని xi అంటాము. సో ఏజ్ ఇన్ ఇయర్స్ xi అంటే మనం ఫార్ములాలో కనుక్కునేటప్పుడు మీడియన్ కనుక్కోవడానికి అవసరం వస్తుంది కదా, ఇది కాదు, మిడ్ పాయింట్స్ xi అని చెప్తాం ఒరిజినల్గా. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ వర్కర్స్, దీన్ని fi అంటాం. దీని ఫ్రీక్వెన్సీ అంటాము. అబ్జర్వేషన్స్ అంటాము. ఓకే, ఎస్. వర్కర్స్ fi అని చెప్పచ్చు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఇవి నోట్ చేసేద్దాం. 22 25 120. నెక్స్ట్ 25 to 30 125. నెక్స్ట్ 35 to 40 160. నెక్స్ట్ 40 to 45, సో ఎంత 150. నెక్స్ట్ 45 to 50 140, సో 50 to 55 100. 55 to 60 30. ఓకే, ప్రస్తుతానికి ఇవి ఉపయోగించుకుందాం. చూడండి,
సో ఇప్పుడు ఇంకా మనము సిఎఫ్ని కనుక్కుంటాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము. మరి సిఎఫ్ అంటే ఏంటంటే నేను చెప్పాను ఏమని, ఫస్ట్ నెంబర్ని ఈ ఎఫ్ఐ ఉంది కదా ఫ్రీక్వెన్సీలు, ఫస్ట్ నెంబర్ని అదే రాయండి. సో 120 అనమాట. నెక్స్ట్ వచ్చిన 120ని ఈ 125తో 125ని యాడ్ చేయండి. 120 120 240 ఒక 5 245. నెక్స్ట్ 245 ఒక 170. సో ఒక 5 ఇక్కడ ఇచ్చేసేస్తే 180 అవుతుంది. 180 ఇక్కడ ఒక 240 ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందంటే 420 పక్కా. నెక్స్ట్ సో మళ్ళీ ఇక్కడ 420 ఒక 160. సో 420 ఒక 160. సో యాడ్ చేసుకోండి. సో 580. నెక్స్ట్ మళ్ళీ 580 ఒక 150. సో మళ్ళీ 0 13 730. ఓకే. నెక్స్ట్ 730 ఒక 140. సో మళ్ళీ ఇక్కడ 7 870. నెక్స్ట్ 870 ఒక 100 970. 970 ఒక 30,000. ఓకే. ఎస్. నెక్స్ట్ సిఎఫ్ కనిపెట్టిన తర్వాత మిడ్ పాయింట్స్ని కనుక్కోవాలి. దాన్ని ఎక్స్ఐ అంటాము, మిడ్ పాయింట్స్. ఎక్స్ఐ, ఎక్స్ సఫిక్స్ ఐ. ఓకే. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను 20కి 25కి మిడిల్లో ఏముంటుంది, 22.5 అని చెప్పాను. ఎలా వస్తుంది? సో ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. ఓకే. ఇప్పుడు 20 to 30 ఎగ్జాక్ట్లీ 25 మిడిల్ వాల్యూ చెప్పచ్చు, 30 to 40 మిడిల్ వాల్యూ 35 చెప్పచ్చు. ఓకే. సో అయితే ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. 20ని 25ని ఎంత 45 బై 2. సో మీకు చెప్పాను 2తో డివైడ్ చేయండి. సో 2 2s 4, ఇక్కడ 5 ఉంటుంది, మళ్ళీ 2 2s 4, 1 పాయింట్ పెట్టుకుని 0, 2 5s 10 అంటే 22.5. 22.5 ఒక 5ని యాడ్ చేయండి 27.5. ఇంకా 5ని యాడ్ చేయమని చెప్పాను. నెక్స్ట్ 27 ఒక 5 32.5. 32.5. 32 ఒక 5 37.5. 37 ఒక 5 42.5. 42.5 ప్లస్ 5 47.5. 47.5 మళ్ళీ ఒక 5 అనమాట 52.5. 52.5 మళ్ళీ 7 యాడ్ చేస్తే 57.5. ఓకే. ఎస్. ఎక్స్ఐని కనిపెట్టేశాము. ఇప్పుడు మనము ఈ సిగ్మా ఎఫ్ఐని కనుక్కుందాం. ఓకే. సో దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాము, సిగ్మా ఎఫ్ఐ. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంతనో ఒక్కసారి చూద్దాం. చూడండి. సో డైరెక్ట్గా ఇట్లనే యాడ్ చేసేద్దాం. 5 10 కదా, ఇక్కడ 1 పెట్టుకోండి, ఇంకా 0. నెక్స్ట్ మళ్ళీ చెప్పండి. సో ఇంకా 3 7 ఒక 5 12 ఒక 6 18 ఒక 7 25 ఒక 2 27 ప్లస్ 2 29. ఓకే. ఇక్కడ 1 ఉంటుంది కదా, సో 30, ఇక్కడ 3, ఇక్కడ 0 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 1 2 3 4 5 6 7 ఇక్కడ ఒక 3 10,000 డైరెక్ట్గా ఇక్కడే యాడ్ చేసేయండి. సిగ్మా ఎఫ్ఐ ఎంత, దాన్ని క్యాపిటల్ ఎన్ అంటాము, 1000 అనమాట. ఓకే. నెక్స్ట్ మీడియన్ని కనుక్కోవాలంటే n/2ని ఫస్ట్ కనుక్కోవాలి. సో క్యాపిటల్ n/2 ఈజ్ ఈక్వల్ టు 1000/2. సో 2 5 టైమ్స్ ఇంకా 0 అట్లనే ఉంటుంది. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ చూడండి, n/2 అనేది మీడియన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. సో మీడియన్ డెఫినేషన్ ఏం చెప్పాను, మీడియన్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ఐ. ఓకే. ఎక్స్ఐలో ఒక వాల్యూ అంట. సరే, అయితే హూస్ సిఎఫ్ ఈజ్ జస్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500.
సిఎఫ్లో 500 దానికంటే ఎక్కువ ఉన్న నంబర్ని తీసుకోండి. ఇక్కడ 420 500కి దగ్గరలో లేదు. సో ఇక్కడ 500 580. సో ఇక్కడ 500 కంటే ఎక్కువ అంటే ఇది వస్తుంది అనమాట. ఇది తీసుకోవాలి సిఎఫ్లో. దానికి ఎదురుగా ఉన్నదే ఎక్స్ఐ తీసుకోవాలి. సో సో దానికి ఎదురుగా ఎక్స్ఐ ఉంది కదా, ఆ ఎక్స్ఐలో ఉన్నదాన్ని మీడియన్ అని చెప్పచ్చు. కాబట్టి 500 కానీ 500 కంటే ఎక్కువ అంటే ఇదే కదా. సో దానికి ఎదురుగా ఉన్న ఎక్స్ఐ ఉంటుంది కదా, దాన్ని మీడియన్ అని చెప్పచ్చు. ఎక్స్ఐలో ఒక వాల్యూ అని చెప్పాను, ఇదే మీడియన్. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా మనం మోడ్ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎంని కనుక్కోవాలి. ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం ఈ వాల్యూని కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఇంకొక కాలం ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ క్యాపిటల్ ఎం. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఎక్స్ఐలో నుంచి ఎంని సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ మైనస్ వస్తే మాడ్యులస్లో ప్లస్ అవుతుంది. ఓకేనా, జాగ్రత్తగా చేద్దాం. ఫస్ట్ ఎక్స్ఐ అంటే ఏంటంటే ఇక్కడ రాసాము చూడండి, ఎక్స్ఐ ఇదే, ఎక్స్ఐ ఇదే. ఇందులో నుంచి క్యాపిటల్ ఎంని తీసేయండి. అంటే మోడ్ 22.5 మైనస్ 37.5 అదే. ఓకే, 37లో 22 తీసేయండి, ఇంకా 5, సో 1 15 అనమాట. ఓకేనా, ఇంకా 0.5 మైనస్ 5 మైనస్ 5 0 అయిపోద్ది కాబట్టి సో 15. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఎక్స్ఐ ఇదే కదా. సో ఎక్స్ఐలో నుంచి క్యాపిటల్ ఎంని సబ్ట్రాక్షన్ చేసేయండి. సో 27.5 మైనస్ 37.5 10 ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 32.5 మైనస్ 37 అంటే 7లో 2 అంటే 5 ఎగ్జాక్ట్లీ. 5.0 అన్నా 5 అన్నా ఒకటే, సబ్ట్రాక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 37.5 మైనస్ 37.5 ఎక్స్ఐ అదే, మీడియన్ అదే, సో 0 అనమాట. నెక్స్ట్ 42.5 37.5 0 ఇక్కడ 5 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ 47.5 మైనస్ 37.5 10. నెక్స్ట్ 52.5 మైనస్ 37.5 ఇక్కడ 4 ఉంటుంది, 4లో 3 పోతే 1, సో 15 అనమాట. నెక్స్ట్ 57, సో 57 ఇక్కడ 0 వస్తుంది, 5లో 3 పోతే 2, ఎగ్జాక్ట్లీ 20. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్ఐని ఎక్స్ఐ మైనస్ ఎంని ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఎఫ్ఐ అంటే ఇదే కదా, దీన్ని మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎం. ఓకే, సో మల్టిప్లై చేస్తాను చూడండి. 0ని పక్కన పెట్టండి. 12 ఇంటూ 15, 15 2 30, 15 1 15 80 అంటే ఇంకొక 0 ఉంటుంది, 1800. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో 1250, ఒక 0 అట్లనే రాసేయండి. 125 ఇంటూ 1 125, ఇంకా 0 అట్లనే పెట్టుకోండి. 175 ఇంటూ 5, 5 5 25, 5 7 35 ప్లస్ 2 37, 5 1 5 8. ఓకే, సో 875. నెక్స్ట్ సో 160 into 0, 0 into anything 0. ఓకే, నెక్స్ట్ సో 15 into 5 75, 0 ఉంది, 750. ఓకే, 2 జీరోలు అట్లనే పెట్టేయండి, 1400 అంతే. 14 into 100 1400. నెక్స్ట్ సో 1500 అనమాట ఇది, 15 into 2 జీరోలు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ 600, 30 into 20. ఎస్, ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దాం, ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 1800, 1250, 875, 750, 1400, 1500, 600.
కొంతమంది 600 ఇక్కడ వేస్తూ ఉంటారు చూడు 1500 కదా 600 ఇక్కడ ఇట్లా వేయకూడదు ఓకే సో ఇప్పుడు యాడ్ చేస్తే 5 ఇక్కడ నెక్స్ట్ 10 17 ఓకే నెక్స్ట్ చూడండి సో 10 ఒక 8 18 ఒక 7 18 ఒక 7 ఎంత 25 ఒక 4 లేకుంటే ఇది తీసుకో 25 ఒక 5 ఎంత 30 ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 ప్లస్ 1 41 ఓకే నెక్స్ట్ 1 2 3 4 ఇక్కడ ఒక 4 8175 సిగ్మా mod fi ఇంటూ xi మైనస్ m ఎంత వాల్యూ 8175 ఓకే మనం మీన్ డీవియేషన్ ని కనుక్కుందాం దేర్ఫోర్ మీన్ డీవియేషన్ సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ కి ఫార్ములా స్టార్టింగ్ లో చెప్పాను సిగ్మా fi ఇంటూ mod xi మైనస్ క్యాపిటల్ M డివైడెడ్ బై క్యాపిటల్ N సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi ఇంటూ xi మైనస్ M అంటే ఇదే కదా 8175 డివైడెడ్ బై క్యాపిటల్ N అంటే ఎంత 1000 అన్నమాట ఎస్ ఒక చిన్న పాయింట్ ఎప్పుడైతే డినామినేటర్లో 3 జీరోస్ కానీ 4 జీరోస్ అట్లా ఉంటే న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి సో 1 2 3 ఓకే సో అంటే 8.175 అదే ఫర్ ఎగ్జాంపుల్ 8000 ఏదో ఒకటి ఇట్లా ఉంది అనుకోండి 6 అప్పుడు 10,000 ఉంది అప్పుడు 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి 1 2 3 4 అంటే 0.8256 ఓకే ఇట్లా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్